ఓం శ్రీ కల్కి అగస్తీశాయ నమో నమః. ఈశ్వరుని పాదాలను పూజించే అగస్తీశ్వరుణ్ణి మాట్లాడుతున్నాను. ప్రేమ నిండిన మానవ ఆత్మలారా, కలి ఎల్లలో దైవములు మానవులను రక్షించుటకై ఎందుకు పోరాడుతున్నారు? మానవులు తమ శరీర అవసరాలను తెలుసుకొని పూర్తి చేసుకుంటూ ఉన్నారు. బుద్ధి అవసరాలను గుర్తించి ఆహారం తీసుకుంటున్నారు. అయితే ప్రాణం యొక్క అవసరాలను వారు ఎప్పుడైనా గుర్తించారా? ప్రాణానికి ఎలాంటి అవసరాలు ఉన్నవి, వానిని తెలుసుకొనుట ఎలా, అవి ఎందుకు తెలుసుకొనాలి? ప్రాణం యొక్క అవసరాలను గుర్తించి పూర్తి చేసినప్పుడే కదా ఆత్మ అవసరాలను తెలుసుకోగలరు. మీ ప్రాణమునకు ఏమి కావాలి? 1-2 ఘడియల కాలం ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. ప్రాణము వద్ద వినయంతో ప్రార్థించండి. కలి ఎల్లలో మానవుల ఆలోచనలు అన్నీ భౌతికంగానే ఉన్నవి. స్వార్థం అధికంగా ఉన్నందున తమని కన్న తల్లి అవసరాలను కూడా వారు పూర్తి చేయటం లేదు. కాబట్టి లోకంలో జీవించే మానవులు తమ కదలికలకు మూలాధారంగా ఉన్న ప్రాణశక్తిని గురించి వారికి అసలే తెలియదు. మానవులు తమ అవసరాలను తీర్చుకొనుటకై మొదట ఒక ఆలోచనను ఏర్పరచుకుంటారు. తర్వాత దాన్ని గురించి మాట్లాడతారు. ఆ తర్వాత దానికి క్రియారూపం ఇస్తారు. ఉద్దేశ్యం అనేది ఆలోచనగా మారి వాక్కుగా మారి అది ఒక పనిగా వికసిస్తున్నది. అదేవిధంగా ప్రాణము అనేది 3 స్థితులుగా కదులును. అంటే ఇదే సీక్వెన్స్లో ప్రాణం కూడా కదులుతుందన్నమాట. ప్రాణానికి ఒక ఉద్దేశం అనేది ఉంటుంది. ఎందుకు తాను ఒక మానవ శరీరం తీసుకొని అందులో నివసిస్తున్నది అనే ఆలోచనకి మూలమైన ఉద్దేశ్యం ప్రతి ప్రాణానికి ఉంటుంది. అంటే ఈ ఆలోచన పుట్టేదానికి ముందర ఒక ఉద్దేశం అనేది ఒకటి ఉంటుందట. అది ప్రతి ప్రాణానికి ఉంటుంది. ఉద్దేశ్యం అవసరములుగా రూపొందుతున్నది. ప్రాణం యొక్క ఉద్దేశ్యమే దాని అవసరంగా వికసిస్తున్నది. అవసరాలే ప్రాణం యొక్క వ్యక్తీకరణగా వికసిస్తున్నది. అంటే ఏ అవసరాలైతే ప్రాణానికి ఉన్నాయో అవి వ్యక్తీకరణ అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ప్రాణ. అంటే ఎలా ఎక్స్ప్రెస్ చేస్తోంది? ఒక కోరిక పుడుతున్నది బుద్ధిలో, మనసు దాన్ని తెలుపుతున్నది, అప్పుడు బుద్ధిలో కోరిక పుడుతున్నది. కోరిక పుట్టినప్పుడు ప్రాణశక్తి సహాయంతో అంటే ప్రాణమే కదులుతుంది. ప్రాణం కదిలినప్పుడు లోపల ప్రాణం కదిలితే ఎలా తెలుస్తుంది? బయట ఇంద్రియాల ద్వారా. ఒక సినిమా చూడాలనుకుంటే సినిమాకు వెళ్ళటం అనేది అదొక కదలిక, అది వ్యక్తీకరణ అంటారు. అంటే ఎక్స్ప్రెషన్. ప్రాణం ఎక్స్ప్రెషన్ ఎక్కడ తెలుస్తుందంటే మనం చేసే పనులలో తెలుస్తుంది. అంటే మనం ప్రాణాన్ని ఎలా వ్యక్తం చేస్తున్నాము, అంటే ప్రాణం ఉంటేనే కదా మనం కదులుతాము, అదే అక్కడ వ్యక్తీకరణ. కావున ప్రాణశక్తి అనే అణువు ప్రతిదినము తన అవసరాలని భావనలుగా వ్యక్తపరుస్తున్నది అని అందరూ తెలుసుకోవాలి. అందరి జీవాణువు యొక్క వ్యక్తీకరణ అనేది భిన్నంగా ఉండును. 50% అనగా 50% అవసరాలు ఒకే విధంగా ఉంటుంది. అంటే మనుషులందరికీ 50% ఒకటే విధంగా ఉంటుంది. అంటే మనమే ఆలోచించినా కూడా అన్నం తినడం, బట్ట కట్టుకోవడం, ఇంట్లో ఉండడం, ఒక పని చేయటం, ఇలాంటి కోపతాపాలు రావడం, కోరికలు కలగడం, ఇవన్నీ 50% ఒకే విధంగా ఉంటాయి. కానీ అందరి మానవుల జీవాణు ఉద్దేశ్యం మాత్రం ఒకే విధంగా ఉండును. అది ఎలా అనేది వివరిస్తున్నారు. కాబట్టి ప్రాణము తనను ఎలా వ్యక్తపరుస్తున్నది అని మొదట తెలుసుకొని దాని అవసరాలను అర్థం చేసుకొని ఆ తర్వాత దాని ఉద్దేశాన్ని తెలుసుకొనుటే ముఖ్యమైన పని కాగలదు. ఎందుకు పుట్టాము అని మీరు వేసే ప్రశ్నకి అందరి ప్రాణములు ఒకే విధమైన సమాధానాన్ని ఇస్తాయి. దాన్ని గమనించి తెలుసుకున్నప్పుడు మానవులు ఎందుకు పుట్టాము అనేది తెలుస్తుంది. ఉద్దేశమే లేని జీవితం వ్యర్థం. ప్రాణం యొక్క ఉద్దేశ్యమే జన్మ ఉద్దేశ్యం. అంటే ప్రాణము ఏ ఉద్దేశ్యంతో అది పని చేస్తూ ఉందో, వ్యక్తం అవుతూ ఉన్నదో బయటకి, అదే మన జన్మ ఉద్దేశ్యం. అందుకే మనం పుట్టామన్నమాట. అన్ని ప్రాణముల ఉద్దేశ్యము ఆత్మ యొక్క కేంద్ర శూన్యములో ఒదిగిపోవుటయే. అంటే మూల ఉద్దేశం గురించి ఇక్కడ చెప్పారు. జన్మల ఉద్దేశాలు కావు, మూల ఉద్దేశం. జన్మల ఉద్దేశం అంటే మళ్ళీ మనం పోయిన జన్మలో ఏవో తీరని కోరికలు ఉంటే వాటి కోసం మనం ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకొని దానికోసమే పుడతాం, ఆ కర్మలు అనుభవించడానికి. ఇక్కడ అది అనుకోవద్దు. ప్రాణం యొక్క మూల ఉద్దేశ్యం
ఇక్కడ టీచింగ్స్ అన్నీ హయ్యర్ లెవెల్‌లో విషయాలను గురించే చెప్తున్నారు. అయితే అది భౌతికంగా ఎలా మారిపోయి ఉన్నది, వాటి నుంచి మళ్ళీ రివర్స్‌లో మనం ఎలా సోర్స్‌కు వెళ్ళిపోవడం అనే విషయాల్ని ఇక్కడ మనకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు మహర్షి గారు. అన్ని ప్రాణముల ఉద్దేశ్యము ఆత్మ యొక్క కేంద్ర శూన్యములో ఒదిగిపోవుటయే. అంటే ఆత్మ ఎక్కడ పుట్టిందో అక్కడికి వెళ్ళిపోవడం. ఆత్మ ఆత్మ కేంద్రం, ఆత్మ గర్భంలో వెళ్ళిపోవడమే. ప్రాణం యొక్క అవసరము అనేది పంచేంద్రియముల నుండి విడిపడినప్పుడు మాత్రమే తీరగలదు. పంచేంద్రియములను కలిగి ఉన్న శరీరాన్ని పుట్టించే ప్రాణము ఎందుకు వాటి నుండి విడిపడుటయే తన ఉద్దేశంగా పెట్టుకున్నది? ఎందుకంటే భూమి యొక్క ఆకర్షణ శక్తిలో చిక్కిన ప్రాణములు దాని నుండి విడిపడుటకై పంచేంద్రియములతో శరీరాన్ని సృష్టించి పనిచేయుచున్నది. ప్రాణము యొక్క వ్యక్తీకరణ అనేది పంచేంద్రియముల వ్యక్తీకరణయే. ప్రాణము భూమి ఆకర్షణ శక్తిలో చిక్కి ఉన్నది. దాని నుంచి విడిపడుటకై పంచేంద్రియములతో శరీరాన్ని సృష్టించి పనిచేయుచున్నది. ఈ పాయింట్ మీద మళ్ళీ మళ్ళీ మెసేజ్ల్లో మనం మేబీ తెలుసుకొనవచ్చు. ఇక్కడ చెప్పిన దాన్ని బట్టి ప్రాణాలు అంటే జన్మ జన్మలుగా మనం ప్రాణముల చేత చేయిస్తున్న పనులు అనే బంధాలలో అది ఇరుక్కో ఉంది కాబట్టి దాని నుంచి విడిపడడాని కోసం పంచేంద్రియాలు సంక్షేపణ చెందాలి, అంటే ఒదిగిపోవాలి అన్న వరకు అర్థం అవుతోంది మనకి. ఇక్కడ ఫర్దర్ మహర్షి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని నుండి విడిపడుటకై పంచేంద్రియములతో శరీరాన్ని సృష్టించి అది పనిచేయుతున్నది. ప్రాణం యొక్క వ్యక్తీకరణ అనేది పంచేంద్రియముల వ్యక్తీకరణయే. ప్రాణం యొక్క అవసరం అనేది పంచేంద్రియములు కలిగిన దేహమును తనలో సంక్షేపించుటయే అగును. దీనిని అందరూ లోతుగా గ్రహించండి. ప్రాణ అవసరం అనేది పంచేంద్రియముల సంక్షేపణ. ప్రాణం యొక్క ఉద్దేశ్యం ఆత్మలో తన్ను తాను సంక్షేపించుకొనుట అన్నదే. ప్రాణము వ్యక్తీకరణ అనేది పంచేంద్రియముల అవసరాలను గుర్తించి వాటిని నెరవేర్చుటయే. మీ అందరి ప్రాణం యొక్క ఉద్దేశ్యము, జన్మ ఉద్దేశ్యము ఆత్మలో సంక్షేపించుట ఒకటే. ఇక్కడ మళ్ళా అదే చెప్తున్నారు. ఆత్మగాయత్రి నోము తీసుకొని మంత్రం ఉచ్చరించినప్పుడు పంచేంద్రియములు వాటంతట అవియే సంక్షేపించును. భౌతిక అవసరాలు తగ్గిపోవును. ప్రాణము ఆత్మచే ఆకర్షించబడును. ఎందుకంటే దేవతలు అనేక మంది ఉన్నత ఆత్మలు ఈ ఆత్మగాయత్రి మంత్ర శబ్దంలో కలిసిపోయి ఉన్నారు. అనగా వాళ్ళ శక్తి దీంట్లో ఇమిడి ఉన్నదన్నమాట. ఈ మంత్రం యొక్క ధ్వనిని వినేవారు వారి ప్రాణం యొక్క అవసరము, దాని ఉద్దేశ్యాన్ని తెలుసుకోగలరు. మానవుల ప్రాణాలు బంధాలను వదిలి ఆత్మలో ఒదిగినచో భూమికి గొప్ప భారము తగ్గిపోయి మాయా కదలికల నుండి విడిపడి ఆనందాన్ని పొందగలదు. భూమి యొక్క బరువు తగ్గును, దాని వీర్యవంతమైన భ్రమణము కూడా తగ్గును. అందువలన ఎన్నో ఆత్మలు సులభముగా విడిపడగలవు. ఆత్మగాయత్రి మంత్రం ఉచ్చరించే సమయంలో ప్రాణం యొక్క ఉద్దేశం అనేది తెలియబడును. ఇది మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తారంటే ఆధ్యాత్మిక గ్రంథాలన్నిట్లో కూడా ఆ సందేశం చెప్పేదాని ముఖ్య ఉద్దేశ్యం మాటి మాటికి చెప్పబడుతుంది. ఇది మొదటి నుంచి మీరు ఏ గ్రంథం తీసుకున్నా ఇదే విధంగా ఉంటుంది. ఎందుకంటే అది మళ్ళీ మళ్ళీ వినకపోతే మన చెవుల ద్వారా ఆ సందేశం లోపలికి చేరదు. మనం ఇలా విని అలా వదిలేస్తూ ఉంటాం. మాటికి చెప్పారంటే కాస్త శ్రద్ధ వహించి వింటూ ఉంటాం. ఇదన్నమాట. కొన్ని గడియల కాలమైన ప్రాణము ఆత్మలో లయించి నిలిచి ఉండును. ఎప్పుడు మన ఆత్మగాయత్రి మంత్రం ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు కొన్ని గడియల కాలం, ఒక 24 గడియల పాటు చెప్పమని అన్నారు. 108 సార్లు చెప్పమని అన్నారు మహర్షి. అప్పుడు మనం గనక కూర్చుంటే శ్రద్ధగా ఆ సమయంలో ప్రాణం ఆత్మలో లయం చెంది అలాగే నిలిచి ఉంటుంది. అంటే భౌతిక అవసరాల కోసం పరిగెట్టదు. ఆత్మ కణములు విడిపడిన కణములుగాను చెరపడిన కణములుగాను విడిపడి పనులు చేస్తూ ఉండగా ప్రాణము ఎక్కడ ఒదగగలదు? ఇంకొక ప్రశ్న, అంటే ఆత్మ కణాలు ఒకటైతే అవి రిలీజ్ అయిపోయి ముక్తి పొంది బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి, లేదంటే బంధింపబడి ఉంటాయి. అలా అంటే సపరేట్గా ఆత్మ పనిచేస్తూ ఉన్నది ఈ విధంగా. అప్పుడు ప్రాణము ఎక్కడ వెళ్ళి ఒదగగలదు, ఎక్కడ సంక్షేపణ చెందగలదు? దీని అర్థం ఏమిటి? వీటిని గురించి మీకు నేను తర్వాత సందేశాలలో వివరిస్తాను. ప్రియమైన శిష్యులారా,
12 దినములు ఒకే పనిని కొనసాగిస్తూ చేయుట అనేది 12 సంవత్సరములు చేసే పనికి సమానమైనది. ఈ పాయింట్‌ని అందరూ శ్రద్ధగా వినాలి. ఎందుకంటే 12 సంవత్సరాలు ఎవరైనా గురువు దగ్గర శుశ్రూష చేశారు అనేది మనం అనేక గ్రంథాల్లో చదువుకుంటూ ఉంటాం. 12కు ఒక ప్రాముఖ్యత ఉన్నది. అంటే 12 సంవత్సరాల కాలంలో మానవ మేధస్సులో ఏవో మార్పులు గమనించిన మహర్షులు ఈ 12 సంవత్సరాల కాల అవధి అనేది పెట్టారు. కాబట్టి ఈ 12 సంవత్సరాలు చేస్తే వచ్చే ఫలితాన్ని మనకి 12 రోజుల్లోనే ఇవ్వటానికి 48 రోజుల ప్రక్రియ అనేది మహర్షులు కలియుగ మానవుల కోసం పెట్టారు. లేదంటే అప్పుడంతా వెళ్ళిపోయి 12 సంవత్సరాలు మహర్షి తపస్సు చేశారు అని చెప్తూ ఉంటారు. మనం అలా చేయలేము, ఈ లోపలే చనిపోతాం. కాబట్టి వాళ్ళు 12 రోజులు పెట్టారు, దాన్ని కాలాన్ని కుదించేసి పెట్టారు. ఎందుకంటే కలి ఎల్లలో కాలం అనేది వీర్యవంతమై ఉన్నది, అంటే ఫాస్ట్గా వెళ్ళిపోతోంది, చెయ్యలేం మనం. కాబట్టి అర్థం చేసుకొని సత్యాన్ని గ్రహించి ప్రవర్తించండి. నా ప్రేమపూర్వక ఆశీస్సులు.